ఇప్పుడు నేనైతే రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. నా లెఫ్ట్ సైడ్లో బీచ్ అయితే కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంది, వెదర్ కండిషన్ కూడా చాలా బాగుంది. కానీ ఏమో కానీ ఎంత గాలి వచ్చినా సరే ముఖం మీద చెమట పక్కన పెడితే జిడ్డు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఒక పక్క ఎర్నింగ్స్ రావట్లా, ఇది ఒక టెన్షన్. ఇప్పటి వరకు 100 రూపాయల ఎర్నింగ్స్ మాత్రమే. నేను లాగిన్ చేసి దగ్గర 2 గంటలు అవుతుంది, 100 రూపాయల ఎర్నింగ్స్. నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ విశాఖపట్నంలో పర్ డేకి 1500 ఎర్నింగ్ చేయొచ్చేమో అని చెప్పి. ఇక్కడ నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ట్రాఫిక్ అంత ఎక్కువగా లేదు. సో హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ ట్రాఫిక్లో పిచ్చెక్కిపోయేవాడిని. 7 కిలోమీటర్ల ట్రాఫిక్ కూడా వితిన్ 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ ట్రాఫిక్ లేకపోతే ప్రయోజనం ఏంటి? ఎర్నింగ్స్ కూడా రావట్లా. మనకి ఎర్నింగ్స్ కదా కావాలి. ఎండ్ ఆఫ్ ది డేకి 1000-1500 ఎర్నింగ్స్ వస్తే మనం కూడా హ్యాపీ కదా. రోడ్లు ఖాళీగా ఉంటుంది, ఖాళీగా లేకపోతుంది. ఇప్పటి వరకు నేను 100 రూపీస్ ఎర్నింగ్ చేయడానికి దాదాపు 25 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అదే హైదరాబాద్లో 25 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తక్కువ 200 నుంచి 250 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 100 రూపాయలు ఏంటి భయ్యా? నాకైతే అసలు ఏం అర్థం కావట్లా. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. రైడ్ వచ్చినంత వరకు వెహికల్ పైన దిగి ఇక్కడ కూర్చొని కాస్త రిలాక్స్ అవుదాం. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలిసిందే కదా, బైక్ ట్యాక్సీ చేస్తే బ్యాక్ పెయిన్ కామన్గా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అందుకోసమనే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ బైక్ ట్యాక్సీ ఈ సర్వీసెస్ అనేవి పార్ట్ టైం మాత్రమే చేసుకోండి. ఒక 1 month 2 months 3 months అరౌండ్ ఒక 1 year చేసుకున్నా ఇబ్బంది లేదు. మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక ఏదైనా మంచి జాబ్ చూసుకోండి. ఇవి పార్ట్ టైంగా మాత్రమే కన్సిడర్ చేయండి. ఒక స్టిక్ లాగా వాడుకోండి, ఓకేనా? రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. రైడ్ వచ్చిందా, రైడ్ యాక్సెప్ట్ చేసుకుని సూపర్ రైడ్ అయితే వచ్చేసింది ఫైనల్గా.